ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో 10 ఖాళీ స్లాట్లలో వేలంలోకి దిగుతున్న ఏకైక జట్టుగా నిలిచింది. ఈ అనూహ్య నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇది ఒక సాహసోపేతమైన అడుగుగా కొందరు భావిస్తుంటే మరికొందరు జట్టు పర్స్ బ్యాలెన్స్, కెప్టెన్సీ లేమిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేసి 10 స్లాట్లను ఖాళీగా ఉంచడం జట్టు యాజమాన్యం తెలివైన వ్యూహంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈసారి పాత తప్పులను రిపీట్ చేయకుండా జట్టును సరిగ్గా సరిపోయే సరికొత్త స్టార్లను ఎంచుకునే అవకాశం దొరుకుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల తమకు నచ్చిన ప్లేయర్లను ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చని ఆరెంజ్ ఆర్మీ ట్వీట్లు చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద 25.5 కోట్లు మాత్రమే పర్స్ బ్యాలెన్స్ ఉంది. 10 మందిని కొనుగోలు చేయాల్సి ఉన్నందున ప్రతి ఆటగాడికి 2.5 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలదు. ఈ అంశంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ ప్లేయర్ కోసం 8 నుంచి 10 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన 9 మందిని కనీస ధరకు కొనాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద స్టార్ల కోసం కాకుండా తక్కువ ధరలో లభించే మంచి దేశీయ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో స్థిరమైన భారత బ్యాటర్లు లేరు. అందువల్ల రిలీజ్ చేయబడిన స్టార్ భారత బ్యాటర్ల కోసం పెద్ద మొత్తంలో బిడ్ వేసే అవకాశం ఉంది. యువ భారత బ్యాటర్ల వైపు మొగ్గు చూపాలని అభిమానులు బలంగా కోరుతున్నారు. జట్టు వద్ద కేవలం 2 విదేశీ స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రిటెన్షన్ లిస్టు బట్టి చూస్తే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మరింత డెప్త్ అవసరం కావచ్చు. కాబట్టి ఒక మంచి దేశీయ స్పెషలిస్ట్ స్పిన్నర్ లేదా విదేశీ ఫాస్ట్ బౌలర్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది ఈ 10 ఖాళీ స్లాట్లను ఎలా ఉపయోగించుకుంటారనేది దీనిపైనే 2026 సీజన్లో జట్టు ప్రదర్శన ఆధారపడి ఉంది.